సో ఏపీ టెట్ 2024 ఇంగ్లీష్ పార్ట్ 30 మార్క్స్ సంబంధించి వొకాబులరీ టాపిక్లో హోమోగ్రాఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు మనం వాట్ ఆర్ అనాగ్రమ్స్, అలాగే వాట్ ఆర్ హోమోఫోన్స్, వాట్ ఆర్ హోమోనిమ్స్ అనే టాపిక్స్ను డిస్కస్ చేసాం. సో వొకాబులరీ టాపిక్ ఇంగ్లీష్ పార్ట్ ఫర్ ఆల్ ఎస్జిటి కానీ, అలాగే ఎస్ఏ కానీ, టీజీటీ కానీ, సో ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్స్ కానీ, అలాగే టీజీటీ కానీ సంబంధించినటువంటి ఇంగ్లీష్ పార్ట్లో మనకు హోమోఫోన్స్, హోమోనిమ్స్, అలాగే సినానిమ్స్, యాంటోనిమ్స్, అనాగ్రమ్స్, హోమోగ్రాఫ్స్ ఈ టాపిక్ పైన, సో అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, ప్రైజల్ వర్బ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటిని అన్నింటినీ 1 by 1 క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ మనకు ప్లేలిస్ట్లో ఉంటాయి. ఏపీ టెట్ 2024 ఇంగ్లీష్ పార్ట్ వొకాబులరీకి సంబంధించిన ప్లేలిస్ట్ అనే నేమ్లో ఉంటాయి. సో హోమోగ్రాఫ్స్కు సంబంధించి ఏంటి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద పెయిర్ ఆఫ్ హోమోగ్రాఫ్స్ అన్నాడు. సో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4లో మీరు గమనిస్తే, సో ఆప్షన్స్ గుర్తించే ముందు ఫస్ట్ హోమోగ్రాఫ్స్ గురించి మనం ఏంటి డిస్కస్ చేద్దాం. సో హోమోగ్రాఫ్స్ అనేటివి ఏంటివి అనేది చూస్తాం. సో దీస్ ఆర్ ద వర్డ్స్ హ్యావింగ్, ఏముంటాయి వీటికి, హ్యావింగ్ 1 పాయింట్ ఈజ్ అ సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది. స్పెల్లింగ్ అనేది సేమ్ ఉంటుంది. తర్వాత హ్యావింగ్ డిఫరెంట్ సౌండ్. డిఫరెంట్ సౌండ్ మీన్స్ దే ఆర్ ప్రొనౌన్స్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండదు. దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ మీనింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో స్పెల్లింగ్ మాత్రమే సేమ్ ఉంటుంది. సో డిఫరెంట్ సౌండ్ ఉంటుంది, డిఫరెంట్ మీనింగ్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ ఎల్ఈఏడి ఒక పదాన్ని తీసుకున్నాం, ఎల్ఈఏడి ఒక పదాన్ని, దీన్ని లీడ్ అని చెప్తాం, దీన్ని లెడ్ అని చెప్తాం. ఇది ఒక లోహం, మెటల్ అనమాట. లెడ్ అనేటువంటిది ఒక మెటలు. ఇది లీడ్ అంటే లీడ్ చేయడం అనమాట, ముందుండి నడిపించడాన్ని లీడ్ అని చెప్తాం. లీడు సేమ్. సో ఇక్కడ ఏంటి, డిఫరెంట్ సౌండ్, డిఫరెంట్ మీనింగు, సేమ్ స్పెల్లింగ్. ఎల్ఈఏడి స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ 2 వేరు ఉన్నాయి, మీనింగ్ కూడా వేరుగా ఉంది. ఇది ఒక లోహం, ఒక మెటల్ను చెప్తుంది, ఇది నడిపించడము, లీడ్ చేయడము అనేది వస్తుంది. నౌ వీఆర్ టేకింగ్ వన్ మోర్, MINUTE. ఇక్కడ మినిట్ అంటాం, ఇక్కడ మైన్యూట్ అంటాం, ఇక్కడ మినిట్ అని చెప్తాం. సో మనము ఇక్కడ మైన్యూట్ అని చెప్తాం. మినిట్ అంటే ఒక నిమిషం అని చెప్తుంది, మైన్యూట్ అంటే చాలా చిన్నది అని చెప్తాం. సో ఇట్ ఈస్ అ మైన్యూట్ మిస్టేక్ అంటాం, చాలా చిన్న మిస్టేక్. ఇక్కడ మినిట్, ఇక్కడ మైన్యూట్, స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్, మీనింగ్ ఈజ్ డిఫరెంట్. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, WIND. ఇక్కడ ఏమో విండ్ అంటాం, ఇక్కడ వైండ్ అంటాం. వైండ్ అంటే చుట్టడం అన్నమాట. సో ఈజ్ వైండింగ్ ద వైర్ అంట, వైర్ను చుడుతూ ఉన్నాడు. ఇక్కడ విండ్ అంటే గాలి అని వస్తుంది. ఇక్కడ విండ్, ఇక్కడ వైండ్. కాబట్టి సేమ్ స్పెల్లింగు, డిఫరెంట్ ప్రొనౌన్సియేషను, డిఫరెంట్ మీనింగ్ ఉంటే వాటిని ఏమంటామంటే హోమోగ్రాఫ్స్ అంటాం. ఇక్కడ గమనించండి, విండు, వైండ్, క్యాను, ఇక్కడేమో సేమ్ స్పెల్లింగ్ ఉంది, కాకపోతే డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ లేదు, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది. ఆరు. సో అలాగే బ్యాటు సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది. సో అలాగే ఇక్కడ సేమ్ ప్రొనౌన్సియేషనే ఉంది. సో ఇక్కడ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది, ఇక్కడ సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, ఇక్కడ సేమ్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ స్పెల్లింగ్. కానీ ఇక్కడ సేమ్ స్పెల్లింగ్, డిఫరెంట్ ప్రొనౌన్సియేషను, డిఫరెంట్ మీనింగ్ వస్తూ ఉంది. సో కాబట్టి ఆప్షన్ 1 అనేటువంటి దాన్ని మనం ఏమని చెప్పవచ్చు అంటే హోమోగ్రాఫ్స్గా పరిగణించవచ్చు. దట్స్ ఆల్, దిస్ ఈజ్. తర్వాత క్లాస్లో మనము ఇంపార్టెంట్ 1 word సబ్స్టిట్యూట్ సంబంధించినటువంటి వొకాబులరీ టాపిక్ను చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ 1 word సబ్స్టిట్యూట్స్ ఆల్రెడీగా ఒక 60-70 లిస్ట్ అవుట్ చేశాను, అవన్నీ చెప్తాను. దట్స్ ఆల్.